ఫ్రెండ్స్ టెక్నోస్ 2101 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జనవరి 26, 2026. టైం వచ్చేసరికి 5 అవుతుంది దగ్గర. న్యూస్లోకి వెళ్లే ముందు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు గుర్తుండే ఉన్నట్టు రిపబ్లిక్ డే రోజు గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేస్తా అని చెప్పాను. ట్విట్టర్లో లైవ్కి వచ్చి అనౌన్స్ చేస్తాను, కానీ ట్విట్టర్లో లైవ్ ఇష్యూ అయితే వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చి అనౌన్స్ అయితే చేశాను. ఒకసారి మనం విన్నర్స్ చూద్దాం. ఇక్కడ మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ 4 మెంబర్స్ X300 Pro గెలుచుకున్నారు. లాస్ట్ వచ్చేసరికి X300. మేకల అశోక్, కిషోర్ కుమార్, నవతేజ, సాయి కిరణ్, ఈవీఎం జ్ఞానేశ్వర్ రెడ్డి. సో మొత్తం వీళ్ళు 5 5 million గివ్ అవే విన్నర్స్. వీళ్ళ 5కి ఆల్రెడీ మన మెయిల్ ఐడి నుంచి మెయిల్ వచ్చి ఉంటుంది. మెయిల్ ఐడి కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏది పడుతుంది నమ్మకండి. kantu@prasadtekintelugu.com. సో ఈ డొమైన్ మంది prasadtekintelugu.com. సో ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి ఉండదు. సో ఈ మెయిల్ ఐడి నుంచి మీకు మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇన్బాక్స్లో మీరు రిప్లై ఇవ్వండి. మీ అడ్రస్ ఇవన్నీ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఫోన్ మీకు పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకళ్ళు రిప్లై ఇచ్చారు, 5 మెయిల్ పెట్టడం కూడా జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీరు 48 అవర్స్లో రిప్లై ఇవ్వలేదు అనుకోండి, సర్ప్రైజ్ గివ్ అవే కింద మన వాళ్ళు ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను. ఒకసారి మెయిల్స్ చెక్ చేసుకోండి, రిప్లై అయితే ఇవ్వండి. అండ్ చాలా మంది మెసేజ్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇది ఇట్లా ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరూ నమ్మకంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అది ర్యాండమ్గా పిక్ అయితే విన్నర్స్ ఎవరికి ఇవ్వాలో అది ర్యాండమ్గా పిక్ అయితే. దీని గురించి నేను వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ ఆల్రెడీ అవుట్ అయి ఉంటే ఇక్కడ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్గా ఉంటుంది ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా. సో అక్కడ మీకు ఈవెన్ ఒక డెమో కూడా ఇచ్చాను, మా టీమ్ తోటి ఒక డెమో కూడా ఇచ్చాను గివ్ అవేది. అక్కడి నుంచి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. రాని వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అండ్ ఎప్పటి నుంచి జరుగుతుంది, 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. డిసప్పాయింట్ అవుతుంటారు, కొంతమంది తిడతా ఉంటారు. ఎందుకు నేను ఇది కంటిన్యూ చేస్తూ వస్తున్నానంటే, మొబైల్ బ్రాండ్స్ కొన్ని ఫ్రీకి ఇస్తుంటాయి మనకి. అంటే మీకు ఇవ్వమని చెప్పేసి గివ్ అవే లాగా ఫ్రీగా ఇస్తుంటాయి. వద్దంటే అవి మనకి రావు, వాళ్ళు తీసేసుకుంటారు, ఎవరికి ఉపయోగం అయితే ఉండదు. అవి తీసుకొని మళ్ళీ మీకు ఇలా ఇస్తున్నప్పుడు చాలామంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఫొటోస్ కనిపిస్తున్నాయి చూడొచ్చు. చాలా మందికి మనం గివ్ అవేస్ రూపంలో అయితే ఇచ్చాం, కొన్ని 100 మందికి. సో వీళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు కదా, వాటిని తీసుకొని. అసలు వద్దంటే ప్రాసెస్ అక్కడితో ఎండ్ అయిపోద్ది. అండ్ ఇంకొకటి, మీరు మన ఛానల్ నుంచి ఏదైనా గెలుచుకున్నారు అంటే అది మీకు ఫ్రీగా వస్తుంది. మీరు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పటి నుంచి అయితే చెప్తున్నాను నేను మీకు, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఈవెన్ డెలివరీ ఛార్జెస్ కూడా మేమే పెట్టుకుంటాం. ఓన్లీ మీరు మీ అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో 2 మీరు ప్రొవైడ్ చేయాల్సి మీ సైడ్ నుంచి. డబ్బులు ఎవరైనా మన ఛానల్ పేరు చెప్పి డబ్బులు అడగడం ఇట్లాంటివి చేస్తుంటే మాత్రం అస్సలు నమ్మకండి వాళ్ళని. మన ఛానల్ నుంచి ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగడం జరగదు ఎప్పటికీ. ఒకవేళ అడుగుతున్నారంటే మాత్రం అది ఫేక్ అని మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ 15 Ultra తీసుకొని వస్తుంది. ఫిబ్రవరి 4వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇప్పటివరకు దీని డేట్ అయితే తెలియదు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తలేదు, కన్ఫర్మేషన్ లేదు. అల్ట్రా మోడల్ కాకపోతే ఐక్యూ 15R అయితే వస్తుంది. OnePlus 15Rకి పోటీగా 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది కూడా. ఇది మాత్రం కంపల్సరీ వస్తుంది. ఫిబ్రవరి 24, 25 ఈ డేట్స్లో అయితే రావచ్చు ఇది. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది 100%. ఈ అల్ట్రా మోడల్ అయితే తెస్తారో తెలియదు. అల్ట్రా మోడల్కి ఐక్యూ 15కి 15 Ultraకి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఫిజికల్ ఫ్యాన్ ఉంటుంది, ఇంకా ఫిజికల్ గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి. సో ఇట్లాంటివి ఎక్స్టర్నల్గా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్, సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కొద్ది కూలింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఫిజికల్గా మీకు గేమింగ్ ట్రిగర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్ బేసిక్స్ గొరిల్లా ట్రైపాడ్ ఇది తక్కువ రేట్కి వస్తుంది. 196 రూపీస్కే వస్తుంది విత్ రిమోట్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్పైజన్ పవర్ బ్యాంక్ 30,000 mAh పవర్ బ్యాంక్ PD 3.0 30 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. ఇది 2,374 రూపాయలకి వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కొన్ని డీల్స్ ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ లో కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి DCS OnePlus 15S ఉంటుంది. గ్లోబల్ గా 15T గా లాంచ్ అయ్యింది, ఇండియాలో 15S గా వస్తుంది. దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ చేశారు. అండ్ ఈ ఫోన్ కూడా మీకు 80 Gen 5 ప్రాసెసర్ తోనే వస్తుంది. అండ్ 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. 165Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది. చిన్న సైజ్ డిస్ప్లే కాకపోతే 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెయిన్, 50 టెలిఫోటో. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, లాస్ట్ టైం 32 ఉండేది, ఇప్పుడు 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వస్తున్నారు. బ్యాటరీ 7500 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతుంది. ఇవి కొన్ని డీటెయిల్స్ DCS OnePlus 15S గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇది ఇండియాకి తీసుకొస్తా లేదు, ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియాకి వస్తే మాత్రం ఇది OnePlus 15Sగా వస్తుంది. గ్లోబల్గా మాత్రం OnePlus 15Tగా వస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఏ పిన్ మీద వర్క్ చేస్తుంది. మీకు తిరిగి మీద కనిపిస్తుంది, ఇది ప్రోటోటైప్ అనమాట. కెమెరాస్ ఉంటాయి. ఏ పిన్ మీకు తెలిసే ఉంటుంది కదా, హ్యూమన్ ఏ పిన్ అని చెప్పి తీసుకొచ్చింది, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఏ పిన్స్ మీద వర్క్ చేస్తున్నారు. మోటరోలా వర్క్ చేస్తుంది, ఓపెన్ ఐ వర్క్ చేస్తుంది. ఓపెన్ ఐ అంటే శామ్ ఆల్ట్మన్ అండ్ జాన్ ఐవీ ఇంతకుముందు ఫార్మర్ యాపిల్ ఎంప్లాయ్ అనమాట. ఇద్దరు కలిసి ఒక ఏ పిన్ తీసుకొని వస్తున్నారు. చాలా బ్రాండ్స్ ఏ పిన్ మీద వర్క్ చేస్తూ ఉన్నాయి.
యాపిల్ కూడా వర్క్ చేస్తుంది. 2027లో ఏఐ పిన్ యాపిల్ తీసుకొస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది యాపిల్ యూజర్స్ అయితే ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది వర్క్ అవుతున్నాయి. చాలా మందికి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి కెమెరా క్యాప్చర్ బటన్ అసలు యూజ్ చేయట్లా, అదేదో ఉంది అలా పక్కగా అంతే. సో దీన్ని ఇప్పుడు టచ్ ఐడిగా ఒక అతను మార్చాడు. ట్విట్టర్లో ఒక వీడియో అయితే పెట్టి దీన్ని టచ్ ఐడిగా కన్వర్ట్ చేశానని చెప్పి పెట్టాడు. అండ్ ఐఫోన్ ఎయిర్ లో మనకి ఫిజికల్ గా సిమ్ పెట్టుకోవడానికి ఉండదు. ఈ సిమ్ తోనే మనం ఐఫోన్ ఎయిర్ యూజ్ చేసుకోవాలి. చైనాలో ఒక అతను దానికి ఫిజికల్ సిమ్ పెట్టి కొన్ని మాడిఫికేషన్ చేశారు. ఇట్లా చాలా మంది ఐఫోన్స్ మాడిఫికేషన్ చేస్తున్నారు. సో యాపిల్ కూడా ఫ్యూచర్ లో టచ్ ఐడి బ్యాక్ తీసుకొస్తేమో చూడాలి. ఈ కెమెరా కంట్రోల్ అయితే అసలు మాక్సిమం ఎవరు యూజ్ చేయరు. ఒక మీరు ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం మీరు చెప్పండి ఎవరైనా కెమెరా క్యాప్చర్ బటన్ యూజ్ చేస్తున్నారు. డీజే ఆస్మో పాకెట్ ఇప్పుడు నేను బ్లాగ్స్ రికార్డ్ చేస్తున్నా. దీని నుంచి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇది. దీని గురించి సపరేట్ వీడియో మన ఛానల్లో చేశాను నేను. అండ్ ఈ ప్రొడక్ట్ అప్గ్రేడ్ వర్షన్ రాబోతుంది. డీజే ఆస్మో పాకెట్ 4 Pro అని చెప్పేసి రాబోతుంది. దీని ఫొటోస్ కొన్ని బయటకు వచ్చింది. దీనిలో 2 కెమెరాస్ ఉన్నాయి. నార్మల్గా ఒకటే కెమెరా ఉంటుంది ఆస్మో పాకెట్ 3లో. 4 సిరీస్ లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఒక కెమెరా డెప్త్ క్యాన్ యూజ్ చేయొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేకపోతే జూమ్ చేయడానికి అని యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏదో దానికి ఉపయోగపడుతుంది. చూడడానికి చిన్న కెమెరా లాగా కనిపిస్తుంది. మరి చూడాలి వీళ్ళు దేనికి దీన్ని యూజ్ చేస్తున్నారు. 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. డీజే ఆస్మో పాకెట్ లాగా ఉంది డిజైన్, ఎవ్రీథింగ్ చూడడానికి. ఇది డీజే వర్క్ చేస్తే తొందరలో డీజే నుంచి మనం చూడొచ్చు. డీజే ఆస్మో పాకెట్ 4 Pro. నెక్స్ట్ లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుని జగదీష్ అడుగుతున్నారు. S23 FE యూజ్ చేస్తున్నారంట. బాగానే పనిచేస్తుంది ఫోన్. ఇప్పుడు నేను వ్లాగ్స్ ఎక్కువ రికార్డ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను మొబైల్ అప్గ్రేడ్ అవ్వాలా లేకపోతే ఇదే యూజ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఏదికి తీసుకోవాలన్నట్లుగా అడుగుతున్నారు. ఒకవేళ మొబైల్ నీకు బాగానే వర్క్ చేస్తుంది అనుకుంటే మాత్రం ఒకవేళ బడ్జెట్ 50,000 అని కూడా చెప్తున్నారు. 50,000 రూపాయల దగ్గర డీజే ఆస్మో పాకెట్ తీసుకోండి. డీజే ఆస్మో పాకెట్ నేను ప్రజెంట్ వ్లాగింగ్కి ఇదే యూజ్ చేస్తాను. చాలా బాగా అనిపించింది నాకు ఇది. దీని వీడియో సపరేట్గా నేను పెట్టా కూడా. ఇదేం ప్రమోషన్ అయితే కాదు. ఆ ప్రోడక్ట్ బాగా అనిపించింది, అందుకే చెప్తున్నాను. అది మీకు ఉపయోగపడుతుంది. ఫోన్ ఎలాగో బాగానే పనిచేస్తుంది, ఎందుకు దాన్ని మళ్ళీ మార్చడం. అది అలానే ఉంచుకొని ఇది తీసుకొని 2 మీకు ఉపయోగపడుతుంది. దీని డీల్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెడతా, లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్లో ఉంటాయి, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్లో ఇప్పుడు స్టేటస్లో యాడ్లు కనిపిస్తున్నాయి కదా, మీరు స్టేటస్లో ఓపెన్ చేస్తుంటే యాడ్స్ వస్తున్నాయి కదా మధ్యలో. దాన్ని తీసేయాలనుకుంటే వాట్సాప్ కూడా ప్రీమియం వైపు వెళ్తుంది అనమాట. డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకురాబోతుంది ఫ్యూచర్లో. దాన్ని అయితే హింట్ ఇస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకవేళ మీకు యాడ్స్ వద్దనుకుంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ మనం మెటా తీసుకుంటాం. మెటా ప్రీమియం కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. దానిలో 2 కొత్త ఫీచర్స్ యాడ్ చేయబోతుంది. ఒకటి వచ్చేసరికి మనం ఎవరిదైనా స్టోరీ చూసామనుకోండి, వాళ్ళకి చూడకుండా చేసుకోవచ్చు. మనం వాళ్ళ స్టోరీ మనం చూసినట్లు వాళ్ళకి తెలియకుండా చేసుకోవచ్చు. అదొకటి. ఇంకొకటి అన్ఫాలో, అంటే రీసెంట్గా మనకి ఎవరైతే అన్ఫాలో చేస్తారో ఆ లిస్ట్ ఇంతకుముందు కనపడుతుంది మనకి. ఇప్పుడు తెలుసుకోవచ్చు ఎవరు మనం అన్ఫాలో చేస్తారో కూడా మనం చూసుకోవచ్చు. ఈ 2 ఫీచర్స్ యాడ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి మన యూనియన్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. Wi-Fi 6, Wi-Fi 7 ఇప్పుడు మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దీన్ని ఓన్లీ గవర్నమెంట్ సైడ్ మాత్రం యూజ్ చేసేవాళ్ళు. శాటిలైట్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి కానీ, డిఫెన్స్ సిస్టమ్, స్పేస్ రాడార్స్ ఇట్లాంటి వాటన్నిటికీ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ కూడా తీసుకొచ్చేసారు Wi-Fi 6, 7, 6 GHz బ్యాండ్ అంటారు దీన్ని. ప్రజెంట్ మనం 5 GHz బ్యాండ్ వరకు యూజ్ చేస్తాం. 6 GHz బ్యాండ్ అయితే యూజ్ చేయట్లేదు, పబ్లిక్ యూస్కి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చారు. కాకపోతే ఇది ఇంటర్నల్గానే యూజ్ చేసుకోవాలి, బయట యూజ్ చేయడానికి ఉండదు. ఓన్లీ బట్ మనకి ఆఫీస్ ఉంది, ఆఫీస్కి నేను పెట్టుకోవచ్చు, కానీ బయట యూజ్ చేయడానికి ఉండదు ఇది. సో ఎందుకంటే బయట ఈ ఫ్రీక్వెన్సీ వేవ్స్ మనకి ఇప్పుడు ఫ్లైట్ రేడార్స్ కానీ వాటికి, లేకపోతే శాటిలైట్ సిస్టమ్స్కి వాటికి ఓవర్లాప్ అయ్యి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఇంటర్నల్ మాత్రమే ఇచ్చారనమాట. ఇప్పుడు Wi-Fi 6, 7 రూటర్స్ మీకు ఉన్నాయి అనుకోండి, ఈ మీరు యూజ్ చేయొచ్చు. మన సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఈ స్పీడ్స్ ప్రొవైడ్ చేయగలిగితే. సో నార్మల్గా అయితే Wi-Fi 6 కానీ 6E కానీ మనకి మ్యాక్సిమం 9.6 Gbps స్పీడ్ వరకు సపోర్ట్ చేస్తాయి. Wi-Fi 7కి మీరు వెళ్ళారనుకోండి, స్పీడ్స్ 30 to 46 GB వరకు వెళ్తుంది. చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. Wi-Fi 6తో కంపేర్ చేస్తే ఒక 2-3x మనకి స్పీడ్ Wi-Fi 7లో ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు స్పీడ్తో పాటు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనకు మన యూనియన్ ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ గారు తావాస్లో ఒక ప్రకటన చేశారు. ఏం చెప్పారంటే, ఇండియా నుంచి ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్, కొత్త బ్రాండ్ అంటున్నారు, ఇండియా నుంచి ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్ 2026లో గ్లోబల్గా వెళ్తుంది. గ్లోబల్గా మీరు చూస్తారు. మరి ప్రజెంట్ మేము మాట్లాడుతున్నాము, చెప్తున్నారు. మరి ఏ బ్రాండ్ అర్థం కాదు. లావా ఆల్రెడీ ఇండియా నుంచి యూకే వరకు వెళ్ళింది. మరి మొత్తం ఎక్స్పాండ్ అవుతుందా, లేకపోతే కొత్త బ్రాండ్ ఏమన్నా వస్తుందా, లేకపోతే A+ స్మార్ట్ ఫోనా, ఏమీ ప్రజెంట్ ఐడియా లేదు. ఇప్పుడు CMF కూడా వచ్చేసింది. CMF కూడా మాది ఇండియానే, మా హెడ్ క్వార్టర్స్ ఇండియాలో పెట్టేస్తున్నాం, మాది ఇండియా బ్రాండ్ అన్నట్లుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి దేని నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారో, ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇండియా నుంచి గ్లోబల్కి వెళ్ళిద్దో ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. నిపా వైరస్ 2024 దీని గురించి మీకు హెచ్చరించాను కూడా. ఇది మళ్ళీ వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఒక 5గురికి అటాక్ అయింది, ఒకళ్ళు చనిపోయారు కూడా బెంగాల్లో. చాలామంది క్వారంటైన్లో కూడా ఉన్నారు. టెస్టులు జరుగుతున్నాయి. 200+ మెంబర్స్ క్వారంటైన్లో అయితే ఉన్నారు. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గబ్బిలాల నుంచి వస్తుంది. బ్యాట్స్ ఉంటాయి కదా, అవి చెట్లెక్కి ఏదైనా పండ్లు దీని కింద పడేసినాయి అనుకోండి, చాలామంది చిలకొట్టిందని చెప్పేసి తీసుకొని తింటుంటారు అనమాట. దానికి ఏదైనా వైరస్, దానికి నిపా వైరస్ ఉంటే వీళ్ళకి అంటుకుంటుంది ఫస్ట్. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇంకొకరికి అంటుకుంటుంది. ఎలా అంటుకుంటుంది అంటే, వీళ్ళు తుమ్మినా దగ్గర తుప్పర్లేలు పడుతుంటాయి కదా, వాటి నుంచి వాళ్ళ చెమటని మనం టచ్ చేసినా, ఇలా రకరకాలుగా గాల్లో నుంచే సోకదు కానీ
ఫిజికల్ టచ్తో ఇది సోకుతుంటుంది. పందులకు కూడా ఎక్కువ సోకుతుంటుంది. పందులు కూడా బయట తింటుండే కదా పళ్ళు ఇవన్నీ, పందుల నుంచి కూడా ఎక్కువ ఈజీగా సోకుతుంది. పందులు కొంతమంది మేపుతూ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ నిపా వైరస్ మళ్ళీ అయితే వస్తుంది. పండ్లు మీరు తినేటప్పుడు ఏదన్నా అది కొద్దిగా డ్యామేజ్ అయినా కానీ, కొద్దిగా తిన్నట్టున్నా కానీ వాటిని తినకుండా పక్కకు పడేయండి, వాటిని అసలు టచ్ చేయొద్దు. ఇంకొకటి కళ్ళు తాగుతుంటారు చాలామంది, కళ్ళు చెట్లుగా పెడుతుంటారు కదా కళ్ళు కుండలో, వాటిని కూడా గబ్బిలాలు టేస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా తాగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, అప్పటివరకు సెలవు, బాయ్.